జై శ్రీరామ్. పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల, చెట్లు మరియు జీవరాశుల సముదాయం. పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల, చెట్లు మరియు జీవరాశుల సముదాయం. దాన్ని పర్యావరణం అంటారు. పర్యావరణ పరిరక్షణ. మానవ మానవ మనుగడకు ఆరోగ్యము మరియు సుస్థిర అభివృద్ధి అవసరం. అంటే పర్యావరణంలో ఆరోగ్యం ఉండాలి, సుస్థిర అభివృద్ధి కూడా ఉండాలి. కానీ కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? అంతమ్మగూడెం 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 పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ అజోలా కంపెనీ చేస్తున్న ఆగడాలు ఒకసారి చూద్దాం. కొందరి ఎవరైతే ఇండస్ట్రీ పెట్టుకున్నారో, బల్డ్రగ్ ఇండస్ట్రీ పెట్టుకున్నారో వాళ్ళకు అభివృద్ధి జరుగుతుంది తప్ప ఆ చుట్టుపక్కల దాదాపు 40-50 కిలోమీటర్లు మనిషి మనుగడ లేదు. అక్కడ మనుషుల మనుగడ లేదు, సుస్థిర అభివృద్ధి కూడా లేదు. చుట్టుపక్కల ఎవరికి అభివృద్ధి జరుగుతుంది? కొంతమందికి అభివృద్ధి జరుగుతుంది. ఆ కొంతమంది అభివృద్ధితోటి 1% అభివృద్ధి జరిగితే కొంతమందికి 99% అక్కడున్న జీవరాశుల మీద, మనుషుల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, పర్యావరణాన్ని కాపాడే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యావరణానికి విఘాతం కల్పిస్తుంది, పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. కొంతమంది జోబులలో ఈ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. ఇది ఇచ్చిన రిపోర్ట్. ఒక కంపెనీ అజోలా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అంతమ్మగూడెంలో ఉంది. దీని యొక్క రెఫరెన్స్ నెంబర్ ఏంటిది అంటే 12038/RO నల్గొండ TF 2036 డేటెడ్ 13/3/2026. అక్కడున్న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్ట్. అజోలా కంపెనీలో కంపెనీ వాళ్ళు ఎంత దరిద్రంగా ఇండస్ట్రీని రన్ చేస్తున్నారంటే, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో పర్యావరణాన్ని హాని కలిగిస్తూ చేస్తున్న ఆగడాలు. ఇది మొత్తం 19 పేజీల రిపోర్ట్. ఒక్క అజోలా కంపెనీ మీదనే 19 పేజీల రిపోర్టు. ఏ ఒక్కటి కూడా ఆ కంపెనీ వాళ్ళు కంప్లైంట్స్ చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం పర్యావరణానికి అగెనెస్ట్ గా పనిచేస్తున్నారు. అక్కడ VOC అంటే వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్, అంటే పర్యావరణంలో ఆక్సిజన్ శాతం ఎంతున్నది, పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందని చెక్ చేస్తే 110 ppm ఉన్నది. 1 ppm ఉంటే పర్యావరణానికి హాని లేదు అని చెప్పడం. కానీ ఆ కంపెనీ కంపెనీ చుట్టుపక్కల 110 ppm ఉన్నది. ఈ కంపెనీలో చెక్ చేస్తే, ఈ రిపోర్ట్ ప్రకారం చెక్ చేస్తే ఒక్క స్క్రబ్బర్ ఆడ పనిచేయడం లేదు. అక్కడ పనిచేస్తలేదు. అంతేకాదు, కంపెనీకి కొన్ని ప్రోడక్ట్స్ చేయమని చెప్పి పర్మిషన్ ఇస్తే ఆ ప్రోడక్ట్స్ కాకుండా పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న ప్రోడక్ట్స్ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా, కన్సెంట్ లేదు వాళ్ళకు. అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు గప్చుప్
చాతగాని దద్దమ్మలా కూర్చున్నారు. అజోలా కంపెనీని చూస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు సుస్సే. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే డాక్యుమెంట్ చూసి చెప్తున్నా నేను. మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ నెల దాటింది, ఇంతవరకు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు, తీసుకునే దమ్ము లేదు. ఇవాళ కొత్త కాదు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టును కూడా తుంగలో దొక్కారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. అంతేకాకుండా అల్యూమినియం క్లోరైడ్ను ఇల్లీగల్గా వాళ్ళు అక్కడ లోపల స్టోర్ చేశారు. ఇల్లీగల్ కన్సెంట్ లేకుండా చేస్తున్నారు. మొత్తం వాళ్ళు ఎఫ్లెంట్ అంతా కూడా భూమి లోపల పంపిస్తున్నారు, లేకపోతే మూసిలోకి పంపిస్తున్నారు. ఎన్నోసార్లు అక్కడ ప్రజలు పట్టుకున్నారు. పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వాళ్ళు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నది అజోలో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని ఓనరు బీఆర్ఎస్ లీడరు, రాజ్యసభ మెంబరు, ఇప్పుడు కూడా రాజ్యసభ మెంబరు, బీఆర్ఎస్ లీడర్. ఇతనికి 15 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తే బీఆర్ఎస్ టైంలో కార్పొరేట్ హాస్పిటల్ కట్టిండు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి. అక్కడ పర్యావరణానికి అనుకూలంగా పనులు చేయకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టుకున్నాడు ఆ అజోలా కంపెనీ ఓనర్. ఇది ప్రజలు ఒకసారి గమనించండి. ఇటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు, ఇటువంటి వ్యక్తులు దేశానికి సేవ చేస్తామని వస్తారు. వీళ్ళు రాజ్యసభలో కూర్చొని వీళ్ళు చేసేటి ఇటువంటి పనులు. భారత్ మాతాకి జై, జై హింద్.